హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఇదొచ్చేసి కోకోనట్ పౌడర్‌తో క్యారెట్ ఫ్రై అండి. టేస్టీగా చాలా బావుంటుంది. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ, రోటీస్‌తో గానీ చాలా బావుంటుంది. రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, అలాగే 2, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అల్లం మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి క్యారెట్ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. మీకు చూపిస్తాను. ఇలా చేత్తో ఇలా అంటే స్మాష్ అవ్వాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపోయేంత కారం అలాగే కొంచెం కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ క్యారెట్ ఫ్రై రెడీ. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.